శ్రీమాత్రే నమః గురూజీ. మంత్ర దీక్ష ఉపాసన దీక్ష తీసుకుంటాను. మంత్రం తీసుకుంటాను గురూజీ. అంగన్యాస, కరన్యాసాలు ఎంతవరకు ఇంపార్టెంట్? కంపల్సరీ చేయాలా? లేకుంటే డైరెక్ట్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చా? మంత్ర జపాన్ని వెరీ గుడ్. అసలు సాధన, అనుష్ఠానము, ఉపాసనం అంటే ఇవే. గురూజీ. ఇవే ప్రధానం. ఈ మధ్య కాలంలోగా 40, 50, 60 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాచుర్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఉంది ఇది. ఇటు కర్ణాటక, ఈ ఆంధ్ర, తెలంగాణ, అటు తమిళనాడు వరకు ఈ పద్ధతులు ఉన్నాయి. ఏంటి? అది కూడా ఆధునీకరణతో వచ్చిన గురువుల యొక్క పుణ్యం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. ఏంది? కేవలం మంత్ర జపం వారకే. తెలిసి తెలియని జ్ఞానం. ఇప్పుడు నేను ఆ మధ్యలో ఒక 7-8 మందికి నీలాగానే అన్నాను. ఏమయ్యా సాధన అంటే ఈ క్రమంలో రావాలే కదా. ఏం క్రమం? దానికి 8 ఛానల్స్ ఉంటాయి. 8 పద్ధతులు ఉంటాయి. 8 పద్ధతులతో చేస్తేనే జపం. అది భూత శుద్ధి, ఆసన శుద్ధితో ప్రారంభమై ఆచమన ప్రాణాయామాదులతో మొదలు పెట్టుకొని పారాయణ సహిత లఘు పూజతో మొదలుకొని అనుష్ఠాన పద్ధతి పూర్చికతో అన్నిటినీ చేస్తూ మధ్యలో ఏదైతే 3వ వంతుగా జపమై జపము తర్వాత పునరాచమనం పునరార్ఘ్యం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివర ఆత్మధ్యానం గురువందనంతో సమాప్తి అవుతుంది. 1.5 గంట టైం పడుతుంది. ఈ విధంగా మీరన్న అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస, అక్షరన్యాస, దిక్కున్యాస అన్ని న్యాసములతో చేసిన మంత్రానికి పట్టెక్కువ. వాడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. ఆయన ఋషిలో ఋషి. నేను అదే చేస్తున్నా. 2010 నుంచి మా గురువు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే చేస్తా. మాకు కూడా అట్లా ఆ పద్ధతి అదే ఇప్పుడు నేను ఒక బుక్ అంటే రచన చేశాను. గురూజీ. సరళంగా ఏదైతే నేను చేశానో మా గురువు ఇచ్చిన బుక్ హిందీలో ఉంది. అది నాకు అర్థమై నేను చేసుకున్నాను. అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది. ఓకే, నా నేను చేసిన సంకల్పాలన్నీ అవుతున్నాయి. ఈరోజు జపం చేసి ఇది కావాలనుకుంటే అది అవుతుంది. సో మంత్రం అమ్మ నాకు ఉందని నాకు అర్థమైపోయింది. ఆ పద్ధతిలో నేను తరించినట్లనే వాళ్ళ జీవధర్మాన్ని అనుసరించి వాళ్ళను తరించాలని దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ట్రాన్స్లేట్ చేసి ఏం చేశాను, 5 మంది బ్రాహ్మణులకు ఇచ్చాను ప్రూఫ్ రైటింగ్ చూడనీకే. 5 మంది కొన్ని తీశారు అక్షర దోషం అవి అని. మా ఆచార్యులు కూడా కొంత తీశారు. ఇప్పుడు ఇంకొక మహిళ కాదు, ఒక మాతృమూర్తికి పంపించాం. వాళ్ళు బ్రాహ్మిన్సే. వీళ్ళు 5 మంది పురుషులు, ఆమె ఒక్కతే మహిళ. సాక్షాత్తు వాగ్దేవత స్వరూపిణి. వాళ్ళు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. ఆమె కూడా చాలా బుక్స్ రాసింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆమె. ఆమె ఇప్పుడు కరప్షన్ చూస్తుంది. ఆమె కరప్షన్ చూసిన తర్వాత ఆమె ఓకే అంటే అది ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయిన తర్వాత ఇట్లా నేను కూర్చుంటే అట్లా మీరు కూర్చుంటారు. మీకు మంచిగా బుక్ ఇస్తా. అందరికి ఆచమన పాత్ర, పంచపాత్ర అన్ని ఇస్తారు. ఆసనం ఇస్తారు. ఇక నేను చదివినట్లు మీరు చదవాలి, నేను చేసినట్లు మీరు చేయాలి. అది సరళమైన పటిష్టమైన ఉపాసన పద్ధతి. గురూజీ, ఇది జంజం గురించి మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి గురూజీ. మీరు నవరాత్రులప్పుడు చెప్పారు కానీ దానికి అంత డెప్త్గా చెప్పలేదు. ఇప్పుడు యజ్ఞోపవీతమే ఆధ్యాత్మికతలో ప్రథమ శ్రేణి. యజ్ఞోపవీతం లేనిది తాంత్రిక కర్మలు కూడా సిద్ధించవు. తాంత్రిక కర్మల్లో కూడా 16 టైప్ ఆఫ్ యజ్ఞోపవీతాస్ ఉన్నాయి. వైదికంగా 13-14 ఉంటాయి. తాంత్రికంగా కూడా యజ్ఞోపవీతం ఉన్నది. అమ్మవారిది ఒక అవతారం ఉంది తెలుసా? ముండమాల యజ్ఞోపవీతం ఉంది అమ్మవారికి. పుర్రెలతోనే యజ్ఞోపవీతం వేసుకున్నది అమ్మ. భైరవుడిది కూడా ఒక అంశం ఉన్నది. భైరవుడు కూడా ముండమాల యజ్ఞోపవీతం వేశాడు. యజ్ఞోపవీతం లేనిది దట్స్ కంప్లీట్లీ రిజర్వ్డ్ ఇన్ గాడ్ సెక్టర్. యజ్ఞోపవీతం అది లేనిది దైవత్వం లేదనడానికి ఒక రిజర్వ్డ్ హక్కు. కంపల్సరీ యజ్ఞోపవీతం ఉండాలి. సన్యాసికైనను యజ్ఞోపవీతం ఉండాలి. లేదు అన్నారనుకోండి, ఒకవేళ వాళ్ళ ధర్మం వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ వ్యక్తిగతమైన హక్కు. మీరన్నది వాస్తవమే. సన్యాసికి జంధ్యం ఉండదు అంటారు. మునకు ముడతారు ఉండదు, జంధ్యం ఉండదు అంటారు. కంఠముల మాలెందుకు? సన్యాసులకు మాలలు ఉండవా? సన్యాసులు బొట్టు పెట్టుకోరా? సన్యాసులు వస్త్రం ధరించరా? ఈ వస్త్రమునకు మాలకు బొట్టుకుండే సంకేతానికి యజ్ఞోపవీతానికి ఉండే భేదం ఏంటి? మూలాలు అడిగితే అందరు నోళ్ళు మూతపడతాయి. సరే, అసలు నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఏమనుకోకండి. సన్యాసోపనిషత్తు సారాన్ని క్లియర్గా క్రోడీకరిస్తే అక్కడ బ్రహ్మత్వ సిద్ధి ప్రకటితమవుతుంది. బ్రహ్మం అన్నాక బ్రహ్మం అన్న పదానికే పూర్ణత్వం. ఇవి
పూర్ణత్వం ఇవే. ఏంటి? శరీరానికి శరీరానికి అష్టదిక్కులో మాలా ప్రతిష్ఠ ఉండాలి. భుజముల యందు, మణికట్టు యందు, కంఠమునందు, చెవిలో, సిగలో, అష్టభాగముల యందు మాలా ప్రతిష్ఠ. నువ్వు రుద్రాక్ష వేసుకుంటావా? శివ సాంప్రదాయంలో రుద్రాక్ష, వైష్ణవ సాంప్రదాయంలో తులసి వేసుకో. వీటితో కూడినటువంటి బొట్టు, నువ్వు ఏ బొట్టు అని పెట్టుకో బొట్టు. వీటితో కూడిన వస్త్ర సాంప్రదాయం, గోధుమ వర్ణపు బట్టలు వేసుకుంటావా, ఎల్లో బట్టలు వేసుకుంటావా, రెడ్ వేసుకుంటావా వేసుకో. దీనితో కూడిన యజ్ఞోపవీతం. ఇప్పుడు మేము ఆజన్మాంత బ్రహ్మచారులు, మాకు 3 తోరములతో యజ్ఞోపవీతం ఉంటుంది. ఒకవేళ గృహస్థుడు ఉన్నాడు, ఆయన రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోబోతున్నాడు, అతడికి 6 వేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి 6, పెళ్ళైన తర్వాత 9. ఈ పద్ధతులను ఎందుకు పెట్టారు? సన్యాసి అయిన వాడు కూడా యజ్ఞోపవీతం ధరించాలి. ఉందది, ఆచారం ఉంది, కానీ మార్చారు. ఎందుకు మార్చారో మాకు తెలియదు. నేను చాలాసార్లు కూడా తర్జన భర్జన పడిపోయిన మీరన్నట్లనే. భగవంతునికి యజ్ఞోపవీతం ఉన్నప్పుడు అలా అటు ముందు వచ్చినటువంటి యావన్ సాధులోకానికి, ఋషిలోకానికి అందరికీ యజ్ఞోపవీతం ఉన్నది. మరి ఈ మధ్యలో ఎందుకు ఈ వల్ల అనుకున్నాను. కానీ వాళ్ళ దర్శనం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ యొక్క దార్శనికత, వాళ్ళ రీసెర్చెస్ వాళ్ళకి సంబంధించినవి. సో వాళ్ళు ఏం దర్శించారో ఆ రూల్స్ పెట్టుకున్నారు. నేనైతే దాన్ని తప్పనను. కాకపోతే నా అనుభవం ప్రకారంగా అమ్మ నాకు ఇచ్చిన చిన్న జ్ఞానంతో, గింతే జ్ఞానంతో అయినా యజ్ఞోపవీతమే జన్మధర్మమునకు పరిపూర్ణత. ఇంకా దానికి మినహా వేరొకటి లేదు నాకు అంత తెలిసినంత వరకు. గురుజీ, ఇప్పుడు మనం మంత్రోపదేశం ఇప్పుడు పునశ్చరణ అవి ఉంటాయి కదా గురుజీ, దాంట్లో తర్పణం అని ఉంటుంది. ఈ తర్పణము మనం పితృవాళ్ళకి చేసే తర్పణం ఒకటేనా గురుజీ? ఈ తర్పణం ఎవరికి చేయాలి? ఈ తర్పణం మంత్రాధిష్టాన దేవతకు చెందుతుంది. ఈ తర్పణం మంత్రయుక్తంగా సాధకుడే చేస్తాడు. పితృదేవతలకు వదిలే తర్పణం కేవలం వాళ్ళ శాంతి కొరకు, ఇది సిద్ధి కొరకు. ఈ తర్పణం ఎవరికి వదలాలి? మంత్రదేవతకే. మంత్రదేవతకు వదలాలి. ఇంకెవరికి వదులుతావు? అంటే ఆత్మహోమం మళ్ళీ పితృదేవతలకు వదలాలి. పితృదేవతలు తెచ్చి ఎందుకు కలుపుతావు? తర్పణం అంటే అర్థం ఏంటో తెలుసా? తర్పణం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఇన్నాళ్ళు చేసిన జపం యొక్క సంఖ్య, ఇన్నాళ్ళు చేసిన జపం యొక్క మహిమ, మహత్ అంతా కూడా నేచర్లో ఒక క్రమబద్ధీకరణ స్థితిలో ఉంటుంది. నాగుపాము అలా ఉన్నట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకుందాం. ఏదో ఒక కదలిక కలిసి ఇట్లా అవుతుందా లేదా పాము? అవునా? ఈ తర్పణం అనేది ఏమవుతుందంటే, నీకుండేటటువంటి నిడివి, నీకుండేటటువంటి శ్రద్ధ, నీకుండేటటువంటి తాపము, నీకుండేటటువంటి అగ్రెసివిటీ, కోపం, వీటన్నిటికీ తర్పణం ద్వారా శాంతి చేకూరుతుంది. మంత్రంలో ఉండేటటువంటి ఆవరణాలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణకు వస్తాయి. దీని తర్వాత మార్జనం కూడా ఉంటుంది, అంటే మంత్రాభిషేకం అంటారు దాన్ని. అది ఉపశాంతి, ప్రతిష్ట, పరిపూర్ణం. ఇవన్నీ అయిన తర్వాత వీటన్నిటితో కూడి తర్వాత కూడా దానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళా. ఇవన్నీ కూడా అనుష్ఠానంలో వస్తాయి. ఒకటేసారి ఇస్తారు, డైలీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటేసారి 1,00,000 సంఖ్య పెట్టుకున్నారనుకోండి, 1,00,000 తర్వాత దశాంశం ఇవ్వాలా, లేదంటే సహస్రమని ఇవ్వాలా, అష్టోత్తరమని ఇవ్వాలా. లేదు ఒకసారి ఇచ్చిన తర్వాత 6 నెలలకు ఒకసారి ఇస్తా అంటే 6 నెలలకు ఇవ్వాలా. లేదు నెలకోసారి ఇస్తాను, నెలకోసారి ఇవ్వాలా. ఇంతకంటే ఎక్కువ మళ్ళీ లోపల తీసుకోకూడదు. గురుదేవ నేను అమాసకి ఇస్తా అంటే శుభం. లేదు పున్నంకి ఇస్తా అంటే శుభం. లేదు 2 పున్నంలోకి ఒకసారి ఇస్తా, 3 పున్నంలోకి ఒకసారి ఇస్తా అంటే శుభం. ఎప్పటికప్పుడు తర్పణం ఇవ్వడానికి అధికారం లేదు. నీవు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందంటే మంత్రం సంఖ్య పెంచాలి. అంటే మంత్ర చెప్పని మనము మనసులో ఎప్పుడు ధ్యానం చేసుకుంటా ఉండాలి. ఒక నిమిషం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి లోపల బాగా స్ట్రాంగ్గా అండ్ బిలీవ్ చేసే విషయం ఏంటంటే, మంత్రం సిద్ధించాలే కానీ అసలు మనం ఎంత అనుభవం పొందుతామంటే వాస్తవంగా అంటే అద్భుతం. కానీ సిద్ధించే వరకే జీవుడి యొక్క యాతన, జీవుడి యొక్క కన్ఫ్యూజియన్. చాలా తర్జుమ అవుతాడు, తికమక పడిపోతాడు, చికాకులు వస్తాయి.
ఫ్రస్ట్రేషన్ గురవుతాడు. కానీ సిద్ధించిండంటే ఆయన సామాజిక చక్రవర్తి. దేని చేత పీడింపబడడు, దేని చేత బాధింపబడడు, దేని చేత ఆయనకు ఇబ్బందులుండవు. ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ కూడా కాదయ్యా ఆయనకు. అప్పుడు ఎంత చక్రవర్తి అయినా, ఎంత హుందాతనం, ఎంత గొప్పగా జీవించవచ్చు. ఇప్పుడు ఈనాడు తిన్నదరక్క బాధపడుతున్న సమాజం ఉంది. అరిగినా రోగాల పాలైన సమాజం ఉంది. రోగం వచ్చినా మొండి రోగాలతోనూ బాధపడే సమాజం ఉంది. మొండి రోగాలైన అవయవాలు తీసేసుకున్న సమాజం ఉంది. అవునా? ఇవేవి లేనివాడు ఆయన గొప్పోడేగా. ఈ అవస్థలు ఏ ఒక్కటి కూడా యాడ్ కాకుండా, అటాక్ కాకుండా అంటే గ్రేటే కదా. ఆ శరీరమే మంత్రాధిష్టాన శరీరం. కంప్లీట్ మంత్ర వైబ్రేషన్ తో ఫిల్ అయి ఉంటుంది బాడీ. మంత్ర అనేది ఎలా ఉంటుందంటే ఆ జన్మని సాక్షాత్తు అమృతం తాగిన జన్మతో కనెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు దేవతలు ఎందుకు అమృతం సేకరించారు, అమృతం ఎందుకు సేవించారు? అమరత్వం పొందడానికి. అమరత్వం అంటే చనిపోకుండా ఒక్కడే ఉండడమే కాదండి. అమరత్వం అంటే అన్ని కోణాల్లో అమరత్వం. హెల్త్, వెల్త్, ప్రాస్పారిటీ అన్నిట్లో. సౌభాగ్యము, ఆరోగ్యము, జీవన విధానము, జీవన ప్రయాణము, వీటన్నిటిలో కూడా వాళ్ళకి తిరుగు లేకుండానే అమరత్వం కోసం తీసుకున్నారు. అలా వాళ్ళు సాధించి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి జీవుడు కూడా అమరత్వంతో ఉండాలనుకుంటే మంత్ర వశీకరణం చేసుకోవాలి. నిద్రలో కూడా జపం కంటిన్యూ అవుతా ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుంది అయిపోయింది. ఇప్పుడు అంటే అక్కడ జీవుడి యొక్క స్థాయి, జీవుడి యొక్క పూర్ణత్వం. ఇప్పుడు ప్రేమ అందరికీ సాధ్యం, అందరూ ప్రేమిస్తారు. కొందరు వస్తువులను ప్రేమిస్తారు, కొందరు వ్యక్తులను ప్రేమిస్తారు, కొందరు జంతువులను ప్రేమిస్తారు, కొందరు తిండిని ప్రేమిస్తారు. ఎవరి ప్రేమ వారిది. ప్రేమలో ఆంతరంగిక ప్రేమ ఒకటి. ఆంతరంగిక ప్రేమ అంటే ఏంటి? కనీసము ఒక్క సెకండ్ కూడా మరవనట్లు కొందరు గుర్తుపెట్టుకుంటారు. అతను ఒక అమ్మాయిని ప్రేమించిండు, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినావు, నువ్వు లైట్గా తీసుకుంటున్నావు, క్యాజువల్గా ఎప్పుడో కళ్ళలో పోలే తింటే దాచి చేసుకుంటున్నావు. ఇతను 24 గంటలు నాలవరు 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 ఉంటుంది. ఒక అందంగా, ఓ మాదిరిగా అందంగా ఉంటుంది. అతను ఏమనుకుంటాడు, అతను పిచ్చి, నీవు ఐశ్వర్య కన్నా బాగున్నావు, నువ్వు ఊర్వశి కన్నా బాగున్నావు, నువ్వు రంభ కన్నా బాగున్నావు అంటాడు. ఇది ప్రేమనే, అది ప్రేమనే. డిఫరెంట్ ఉందా లేదా? సాధకుడు మంత్రాధిష్టాన దేవత లాక్ అయినటువంటి కోణం అది. టోటల్లీ కనెక్ట్ అయిపోయి ఉంటాడు. ఎక్కడ స్పేస్ ఉండదు, గ్యాప్ ఉండదు. అందుకే ఎప్పటికెప్పుడు స్పృహణకు వస్తుంటుంది, ఎప్పటికెప్పుడు ధ్యాసకు వస్తుంటుంది. అంటే మరపురాకనే మరవకనే ఉండే స్థితి అది. గొప్ప స్థితి అది. మధ్యలో చేస్తూ ఉంటున్నాం, ఆంజనేయ స్వామి విజాక్షలు వచ్చేస్తున్నాయి. ఈమె ప్రత్యంగిరకు ప్రధానంగా మనం ప్రత్యంగిర కన్నా ముందు వాస్తవంగా అంటే ఉపదేవతలు ఉంటారు కొంతమంది. ప్రతి ప్రధాన దేవతకు ఉపదేవతలు ఉంటారు. ఉపదేవతలు అంటే సేనాధిపతులు అనుకుందాం. ప్రధాన దేవత కన్నా ఉపదేవతల సాధనతో, ఉపదేవతల శాంతితో ప్రధాన దేవతను టచ్ చేయాలని ఉంటుంది మంత్ర సామ్రాజ్యంలో. నేను ఒక 2 సంవత్సరాలు అట్లే ఇచ్చాను. ఫస్ట్ గణపతి చేసుకొని రా. ఇప్పుడు బాలా మంత్రం అడిగినావు నువ్వు, బాలా పంచదశి అడిగినావు. పంచదశి తీసుకున్న కన్నా ముందు ఫస్ట్ కాలభైరవ చేసుకొని రమ్మని చెప్తారు. కాలభైరవ చేసుకున్న తర్వాత గణపతి తర్వాత పంచదశి. షోడశి కూడా ఇంతే. మళ్ళా బాలామంత్రం ఉందా, బాలామంత్రం చేయకన్నా ముందు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఇస్తారు. తర్వాత బాల. నేనేం చేసిన, 2 సంవత్సరాలు ఇచ్చేసరికి తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దీనిలతోనే తిరుగుకుంటే టైంపాస్ చేసుకుంటున్నాడు. తర్వాత అది చికాకు వచ్చిపోతుంది ఆయనకు. ఈ సంవత్సరం చేసిన పో అంటున్నాడు. నేనేం చేసిన, అతడి తరపున నేను చేస్తా, డైరెక్ట్ సుప్రీం పవర్ ఇస్తున్నా, నువ్వో చేసుకోపో అంటున్నా. ఈ మధ్యలో ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఇది వచ్చి ఏమైపోయిందంటే అప్పుడు ఇస్తుంటే ఓపిక లేవుగా తప్ప మందికి. ఆయన ఎందుకో చికాకుతోనే వస్తున్నాడు. అట్లానే అది ఛానల్ చేంజ్ చేసి నేను కొంత కోర్ రిజర్వేషన్ తీసుకొని ఓపెన్గా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను అనమాట. ప్రత్యంగిర కన్నా ముందు మీరు 2 చేయాల్సి ఉంటుంది. ఒకటి మెయిన్ భైరవ కాదు,
స్వామి మన లక్ష్మీనరసింహ స్వామి చేయాలా? ఆ స్వామి కన్నా ముందు హనుమంతుని చేయాలా? వీళ్ళ తర్వాత మంత్రసేవనం చేసి, మంత్రసేవనం అంటే ఓ 11 మార్లు గురువు మంత్రాన్ని చదివి జలం ధారపోస్తాడు. ఆ జలం పానం చేయాలన్నమాట. అప్పుడు ప్రత్యంగిర వైపు వెళ్ళాలి. అమ్మవారు పూర్ణ శాంతితో శివుని జటలో గంగ కూర్చున్నట్లు కూర్చుంటది ఇక. ఆ, చాలా చాలా ఉగ్ర రూపం. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఉగ్రత్వాన్ని తట్టుకోవడానికి భీతిల్లినటువంటి విష్ణుమూర్తి ఒక కథనం చేశాడు ప్రత్యంగిర. ఈ ఉగ్రమూర్తి ఎవరు, ఎందులకింత ఉగ్రంగా మారిందని విష్ణు బ్రహ్మ యొక్క ఉపాఖ్యానం ఏంటంటే దాని మీద అమ్మ ఆది పరాశక్తి ప్రత్యంగిర, కానీ ఆ తాపానికి ఆ ఉగ్రత్వానికి కారణం ఉంది. శాంతి ఏంటి? అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, బ్రహ్మ కమండల జలమును ధారబోయగా విష్ణు కమలమునందు జలము పడి ఆ తల్లి పాదాల మీద పడితే శాంతి అని. చాలా శక్తివంతురాలు ప్రత్యంగిర. ఆమె ఆమె గనక శాసించింది అనుకోండి, ఎవరు నిలబడరు త్రిభువనాలలో. ఇప్పుడు ఆ స్వామి అన్నమాట వాస్తవమే. అంటే నారసింహస్వామి ఉగ్రరూపంలో ఉంటాడని మనం చూసినాం కదా. ఒక నారసింహస్వామి, ఒక 1000 నారసింహస్వామిలు పెడితే అంతనో ఒక ప్రత్యంగిర.